జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన దేశానికి ఈ జిహాదీల వల్ల మామూలు కాదు ప్రతిరోజు కూడా ఏదో ఒక తలనొప్పి ఎదురవుతానే ఉండాలి సరే ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మన దేశం మత ప్రాతిపదికనే విడిపోయింది కదా కానీ మత ప్రాతిపదికన విడిపోయినప్పటికీ మన దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పేసి ముస్లింలను హక్కును చేర్చుకున్నారు అంటే సిక్కులను కావచ్చు క్రైస్తవులను కావచ్చు ఇతరత్ర మతాలను కూడా హక్కును చేర్చుకున్నారు పరమత సహనం పాటిస్తున్నారు కూడా ఏమే కాబట్టి ఈరోజు మన భారతదేశంలో ఏకంగా 9 రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలుగా మారిపోయినారు అర్థమవుతుందా అది విషయం అయినప్పటికీ ఇప్పటికి కూడా హిందువులను ఏదో ఒక విధంగా అణగదొక్కాలని చెప్పేసి ఇతర మతాలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాయి అది కూడా విదేశీ మతాలు సరే ఈ న్యూస్ చూడండి ఒకసారి మన దేశంలో ఎటువంటి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో చెప్పడానికి ఈ న్యూస్ మరొక ఉదాహరణ అంతే అది విషయం సరే ఇక న్యూస్ చెప్పబోయే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి మన న్యూస్ అఖండ ఛానల్ నిర్వహణకు అదేవిధంగా మన ఛానల్ ఇంకా డెవలప్ చేసుకోవడానికి నెలలో ఒకసారి మీ శక్తి మేరకు మన ఛానల్కు ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ అదేవిధంగా పేటిఎం గూగుల్ పే ఫోన్పే నెంబర్లు వస్తాయి వాటికైనా మీరు చేయొచ్చు ఒకవేళ ఆ నెంబర్కి ఏదైనా కూడా మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏదైనా ఇబ్బందులు తలెత్తితే క్యూఆర్ కోడ్ ఉంటుంది దానికైనా చేయొచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్గా ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుంది లేదా కామెంట్ బాక్స్లో ఈ అకౌంట్ డీటెయిల్స్ యూపీఐ ఐడి అన్నీ ఉంటాయన్నమాట మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మన ఛానల్కు సాయాన్ని అయితే అందించవచ్చు సరే ఇక న్యూస్ విషయానికి వస్తే బీహార్ గురించి మీకు అందరికి కూడా బాగా తెలుసు ఈ బీహార్లో శాంతి భద్రతలు అనేటివి గాల్లో దీపం లాంటివి అనమాట ఈ బీహార్లో ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ బీహార్ ముఖ్యమంత్రి అయినటువంటి నితీష్ కుమార్ మాత్రం ఈ బీహార్లో ఉన్నటువంటి గ్యాంగ్స్టర్లను మాఫియా ముఠాలను జిహాదీ గ్యాంగులను కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అవుతా వస్తున్నాడు హోమ్ మినిస్ట్రీని కూడా తన దగ్గరే ఉంచుకున్నటువంటి నితీష్ కుమార్ ఈ శాంతి భద్రతలను అదుపులో ఉంచడంలో పూర్తిగా ఫెయిల్ అవుతున్నాడు అందుకు ఆయన అసమర్థత ఒక కారణం అయితే రెండో కారణం వచ్చేసి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం ఈ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం ప్రస్తుతం అధికారంలో లేనప్పటికీ ఇప్పటికీ బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం హవానే నడుస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ గూండాగిరి ఆ రేంజ్లో ఉంటుందన్నమాట దోపిడీలు కిడ్నాప్లు హత్యలు అనేటివి ఈ బీహార్లో సర్వసాధారణం అయిపోయినాయి అయితే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు కొంతవరకు బెటర్ అనే చెప్పుకోవాలి అయితే ఈ బీహార్లో ముస్లింల జనాభా ఏకంగా 17% దాకా ఉండాలి వీళ్ళంతా కూడా లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఓటు బ్యాంకుగా పనిచేస్తున్నారు ఇక బీహార్ ముఖ్యమంత్రి ఈ నితీష్ కుమార్ కూడా ఈ ముస్లింల మీద కొంతవరకు సాఫ్ట్ కార్నర్లో ఉన్నాడనమాట వాళ్ళు ఎటువంటి తప్పులు చేసినా కూడా వాళ్ళపైన పెద్దగా చర్యలు తీసుకోకుండా చూసి చూడనట్టు వదిలేస్తున్నాడు అదే ఇక్కడ పెద్ద ప్రమాదమై కూర్చునింది అదే బీహార్లోని జిహాదీలకు ఒక పెద్ద వరమైందన్నమాట ఇక ఈ జిహాదీలు బీహార్లో రెచ్చిపోవడం స్టార్ట్ చేశారు మొన్న ఆదివారం రోజు ముస్లింల పండగ అయినటువంటి మొహరం అయితే వచ్చింది సరే ఎవరైనా పండగ వస్తే ఏం చేస్తారు హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు అవునా కదా సెలబ్రేట్ చేసుకోవాలి కూడా ఇక ఈ ముస్లింలు కూడా తమ మొహరం పండగను ఘనంగా జరుపుకున్నారు అయితే పండగను జరుపుకునే వాళ్ళు జరుపుకోకుండా కత్తులు కటార్లు రాళ్ళు ఇవన్నీ తీసుకొని ఒక పెద్ద ఊరేగింపు దాన్ని నిర్వహించారు ఆ ఊరేగింపు బీహార్లోని తూర్పు చంపారణ్ జిల్లాలోని మోతీహారి పట్టణంలో జరిగిందన్నమాట సరే వాళ్ళ పండుగ కాబట్టి వాళ్ళు ఎలాగైనా జరుపుకొనిలే అని అనుకుందాం కూడా అయితే ఈ జిహాదీలు తమ ఊరేగింపు హిందువులు ఉన్నటువంటి ప్రాంతానికి రాగానే ఇక పెద్ద ఎత్తున ఈ నినాదాలన్నీ కూడా చేస్తా హిందువులకు వ్యతిరేకంగా అరుస్తా హిందువులపైన ఒక్కసారిగా దాడికి పాల్పడినారు ఏమన్నా పని అంటే ఇదే ఏమన్నా పని ఇప్పుడు సంవత్సరంలో మనకి ఎన్ని పండుగలు వస్తాయా ఎప్పుడైనా మనం పోయి ఒకరి మీద దాడి చేసి ఉంటామా మరి ఇదేంది దాన్ని అంతే ఒక్కసారిగా వాతావరణం కాస్త పూర్తిగా మారిపోయింది అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నటువంటి హిందూ లొకాలిటీలో ఈ జిహాదీలంతా కలిసి పెద్ద ఎత్తున అల్లర్లన్నీ కూడా సృష్టించారు దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైనటువంటి మన హిందూ యువకుడు అజయ్ యాదవ్ ఇంక రంగంలోకి దిగినాడయ్యా మరో 2 హిందూ యువకులను తీసుకొని మన అజయ్ యాదవ్ ఈ జిహాదీలందరినీ కూడా ఎదిరించాడు ఈ జిహాదీగాళ్లను మన హిందూ లొకాలిటీలోకి చొచ్చుకురాకుండా మన అజయ్ యాదవ్ ఒక గొప్ప పోరాటమే చేశాడు మన అజయ్ యాదవ్ గారు మరో 2 హిందూ యువకులతో కలిసి వందల సంఖ్యలో ఉన్నటువంటి ఈ జిహాదీలకు ఎదురు నిలబడినాడు వాళ్ళతో పోరాడినాడు వాళ్ళు హిందువులపైన ఎటువంటి దాడులు కూడా చేయకుండా ఆ జిహాదీ గుంపునంతా కూడా నిలువరించాడనమాట చెప్పాలంటే ఎంత వీరుడో చూడండి ఒక్కసారి ఆలోచించండి ముగ్గురు కలిసి అంత మందన వాళ్ళు అడ్డగించారంటే ఆడ ఎంత పోరాటం జరిగి ఉంటుందా
అయితే ఈ జిహాదీల దగ్గర కత్తులు కటార్లు అన్నీ ఉన్నాయి కదా. ఇక ఈ జిహాదీలు ఏం చేశారు, అజయ్ యాదవ్ను ఎదురుగా వచ్చి ఏమీ చేయలేక వెనక వైపు నుంచి వచ్చి దాడి చేశారు. అంతే, ఒక్కసారిగా మూకుముడిగా వచ్చి ఈ దాడి చేయడంతో మన అజయ్ యాదవ్ తీవ్రంగా గాయపడ్డాడు. అయినప్పటికీ కూడా చివరి దాకా పోరాడి జిహాదీలను ఒక్క అడుగు కూడా ముందుకేయనీయకుండా చేసి ఈ క్రమంలో అజయ్ యాదవ్ వీరమరణం పొందినాడు. పండగ ఎవరిది, వాళ్ళు ఏమి చేయాలా, ఏమి చేశారు, ఇక్కడ ప్రాణం పోగొట్టుకున్నటువంటి ఈ అజయ్ యాదవ్ కుటుంబానికి ఎవరు దిక్కు, ఏంది ఇదంతా కూడా, ఏం జరుగుతుంది అసలు, పరిస్థితి ఎంత దారుణంగా ఉండదో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది కేవలం ఏదో బయట జరుగుతుంది అనుకోకూడదు. నిన్న పశ్చిమ బెంగాల్కి సంబంధించిన ఒక న్యూస్ ఒకటి చేసిన, ఎవరో ఒక ఆయన, సరే ఎన్ని పేర్లు అవసరంలే, మనోడే తోక కూడా పెట్టుకున్నాడు, వెనక పక్క పేరుకి లాస్ట్ తోక కూడా ఒకటి పెట్టుకున్నాడు. ఆయన ఏం నువ్వు ఏడనో పశ్చిమ బెంగాల్ న్యూస్ ఇయ్యడం మనకు అవసరం అని పెట్టాడు. ఒరే కోతి ముండా కొడక, ఆ రాష్ట్రం గాలిపోతుంది, నీ రాష్ట్రం కాడికి వచ్చేదానికి ఎంత టైం పడుతుంది? రాయచోట్ల ఏం జరుగుతుందో నువ్వు చూస్తానే ఉండవు, నువ్వు చూస్తున్నావు కదా రాయచోట్ల ఏం జరుగుతుందో. ఒక రాయచోట్లని కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. రేపు నీ ఊరి దాకా, నీ కొంప దాకా రాదని చెప్పి డౌటే ఉన్నది. రేపు నిన్ను జుట్టు పట్టుకొని ఈదిలేక లాక్కొని పోయి నేను కొయ్యరని చెప్పి నమ్మకమే ఉండదు. యాడ్నో కదా జరుగుతుంది, ఆ న్యూస్తో నీకేం పని, నువ్వు పశ్చిమ బెంగాల్ న్యూస్ ఎందుకు చెప్తున్నావు అని మాట్లాడతాడు. నువ్వు ఎంతకు కనీసం హిందువేనా, నువ్వు భారతీయుడివేనా, నీలో ప్రపంచేది భారతీయులు లక్తవేనా, యాడ కల్తీ అయ్యండి అదా, సిగ్గులేదంట ఎట్టా మాట్లాడేదానికి. ఈ అటటోళ్ళు ఉండబట్టే కదా, కాదు నీ అటటోళ్ళు ఉండబట్టే కదా మన దేశంలోని 9 రాష్ట్రాలు ఇప్పటికే హిందువులు మైనార్టీలుగా మారిపోయినారు. నీ అటటోళ్ళు ఉండబట్టే కదా. నీకు తెలుసా అసలు ఇంతకో నువ్వు ఊరికే తోక తగిలించుకున్నావా, లేకపోతే ఆల్రెడీ ఏమన్నా నువ్వు కూడా మతం మారిపోయినావా, ఏదైనా ఎడారి మతాన్ని స్వీకరించేసావా, లేకపోతే ఇంత బాధ్యత లేకుండా ఎట్లా మాట్లాడుతున్నావురా? నిజంగా నువ్వు హిందువు అయితేనో, నిజంగా నువ్వు భారతీయుడు అయితే దరిద్రం ఉండకూడక. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, ఆ తర్వాత ఏది మన అజయ్ యాదవ్ వీరమరణం పొందిన తర్వాత అంతా అయిపోయినాక అక్కడ పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ జిహాదీలను పట్టుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. అయితే జరిపి నష్టం తిరిగి వస్తుందా? కానీ మన హిందూ ఆడపడుచులను కాపాడడానికి మన అజయ్ యాదవ్ చేసినటువంటి పోరాటాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇటు వాళ్ళంతా కూడా చేసే త్యాగం అది దేనికోసం దారిపోసినట్టు అంటాలే. మనమేమో ఇంత అశ్రద్ధగా, ఇంత నిర్లజ్జగా, కనీసం బాధ్యత లేకుండా మన స్వార్థం కోసం ఈ మారి మనం బతుకుతున్నామే. ఇటోళ్ళ త్యాగాలన్నీ కూడా ఇది ఎవరికి దారిపోసినట్టు అంటాలి. ఈరోజు మన దేశానికి స్వాతంత్రం వచ్చిందంటే ఈ స్వాతంత్రం వెనక ఎంతమంది పోరాట ఫలితము, ఎంతమంది త్యాగ ఫలితం ఉండాలి. మనం ఏం చేస్తున్నాము, గాలికి దుల్లి వదిలేస్తున్నాము. ఏదో అది ఎక్కువ టైం పట్టదు. ఇదే మారిన బతికితే మళ్ళా నువ్వు బానిసగా మారడానికి ఎక్కువ టైం పట్టదు. అది మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నువ్వు బాధ్యతగా బ్రతికితే తప్పనిచ్చి నువ్వు బతకాలన్నా, నీ కుటుంబం బతకాలన్నా, లేకపోతే ఈ దేశం బాగుండాలన్నా, ధర్మం బాగుండాలన్నా నువ్వు బాధ్యతగా ఉంటే తప్పనిచ్చి, లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ బానిస బతకలే. దానికి కూడా ఎంతో టైం పట్టదు. ఎందుకంటే నువ్వు ఆలోచించేదానికంటే వాళ్ళు 100 రెట్ల స్పీడ్తో వాళ్ళు పనిచేస్తున్నారు. అర్థమవుతుందా? సరే, ఇంకేం జరుగుతుందో చూద్దాం. ఇంకా మన కర్మకు మనమే బాధ్యులం. అది విషయం అయితే మిత్రులారా, ఈ న్యూస్ను కనుక నలుగురికి షేర్ చేయాలని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.